వాట్ ఈజ్ అప్ మై అమీగోస్. ఒక 20 days బ్యాక్ అనుకుంటా మీలోంచి ఒక అమీగో నన్ను ఏమడిగాడంటే వీడియో రికమెండేషన్ ప్రొడక్ట్ రికమెండేషన్స్ ఆర్ ఈ ప్రొడక్ట్స్ బాగుంటాయి, అంతా బాగుంది అమీగో, బట్ ఒక వీడియో రా అండ్ ఆథెంటిక్గా నువ్వు వాడే ప్రొడక్ట్స్ ఏంటో చెప్పు అన్నాడు. దట్ గాట్ మీ థింకింగ్. అలాంటి వీడియో చేస్తే ఇట్ యాక్చువల్లీ నేను వాడే ప్రొడక్ట్స్ని మీకు చెప్పడంతో పాటు మన మధ్యలో ఒక బాండ్ కూడా ఏర్పడుతుంది. బికాజ్ ఐఎమ్ బీయింగ్ వెరీ వెరీ రా అండ్ ఆనెస్ట్. సో ఈ పర్టికులర్ వీడియోలో నేను ఏం చేస్తానంటే నా స్కిన్ కేర్ని తీసుకొని రాదర్ దాన్ గివింగ్ యూ పర్సనల్ రికమెండేషన్స్ ఇవి వాడండి అని చెప్పడం కాకుండా ఐ విల్ బీ గోయింగ్ మోర్ పర్సనల్, మోర్ డీప్, మోర్ ఇంకా దాన్ని ఏమంటారంటే నేను పర్సనల్గా వాడే ప్రొడక్ట్స్ ఏంటో మీకు చెప్తూ అండ్ వై డిడ్ ఐ చూస్ దెమ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దట్ మీ బడ్జెట్లో మీరు ప్రొడక్ట్స్ తీసుకునేటప్పుడు వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ ద పారామీటర్స్, మీ మైండ్లో ఏమేం పెట్టుకోవాలో కూడా మీకు అర్థమైపోతాయి. సో లేట్ చేయకుండా వీ కెన్ గెట్ రైట్ ఇన్ టు ద వీడియో. బట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది, చిన్న చోటాస్ అనౌన్స్మెంట్. వీ హిట్ అవర్ ఫస్ట్ మెమరబుల్ మైల్ స్టోన్. మనం 10K సబ్స్క్రైబర్స్ కొట్టేసాం అమీగోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ యాజ్ ప్రామిస్డ్ 10K కొట్టిన తర్వాత ఐ టోల్డ్ యూ మనం ఏ టాస్క్ చేయబోతున్నామో అండ్ ఆ టాస్క్ ఎట్లా చేయాలో. అండ్ వన్స్ ఆ టాస్క్ అంతా సెలెక్ట్ చేసిన తర్వాత హౌ ఐఎమ్ ఐ గోయింగ్ టు సెలెక్ట్ యూ దోస్ 5 to 10 ఆఫ్ యూ అమీగోస్. బేసిక్గా టాస్క్ ఏంటంటే ఈ 2 టాస్క్లు 2 సబ్ టాస్క్ల కింద డివైడ్ అవుతున్నాయి. ఫస్ట్ సబ్ టాస్క్ ఏంటంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి. ఒకవేళ ముందు నుంచి ఫాలో అయినా ఇట్ ఈస్ వెరీ ఓకే. బట్ ఒకవేళ ఈ మెసేజ్ తర్వాత మీరు వెళ్ళి ఫాలో అవుదాం అనుకున్నా ఇట్ ఈస్ ఓకే. బై ద ఎండ్ ఆఫ్ దిస్ టాస్క్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతూ ఉండాలి. హ్యాండిల్ నేమ్ ఇస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ టాస్క్ నెంబర్ 2 ఇస్ ఇప్పటి నుంచి November 1st వీక్ దాకా నేను రిలీజ్ చేసే వీడియోస్లో వీక్లీ 3 వీడియోస్ చెప్పిన ఒక 6 to 7 వీడియోస్ రిలీజ్ చేస్తా. ఆ వీడియోస్ అన్నీ చూసి కింద కామెంట్ సెక్షన్లో #AmigoHits10K అని పెట్టి మీరు నాకు ఏదైనా కామెంట్ రాయండి. తిట్టాలనుకుంటే తిట్టండి, పొగడాలనుకుంటే పొగడండి, అడగాలనుకుంటే అడగండి. ఇట్ ఈస్ ఆల్ అప్ టు యూ. బట్ కామెంట్ పెట్టడం ముఖ్యం. #AmigoHits10K ఇక్కడ ఇంపార్టెంట్. సో దట్స్ వాట్ ఈస్ ద అనౌన్స్మెంట్. ఈ 2 చేసిన తర్వాత November 1st వీక్లో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ 5 to 10 ఆఫ్ యూ అమిగోస్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు సెండ్ యూ ద మోస్ట్ వర్సటైల్ పీస్ ఆఫ్ క్లోతింగ్. మీ డోర్ స్టెప్ దగ్గరికి రీచ్ అయ్యేలా చేస్తా అమిగోస్. సో అనౌన్స్మెంట్ డన్. వీ విల్ గెట్ రైట్ ఇన్. అమిగోస్ యాజ్ యూజువల్గా ఈ వీడియోని అన్ని వీడియోస్ లాగే ఒక 4 సబ్ టాపిక్స్ కింద డివైడ్ చేస్తున్నాను. సబ్ టాపిక్ నంబర్ 1 is my skincare routine. Subtopic number 2 is the products that I use. Subtopic number 3 is why did I choose those products, and the final subtopic is the conclusion where I conclude it all. వీటి పక్కనే ఈ టైం స్టాంప్ ఈ సబ్ టాపిక్స్ పక్కనే వాటి టైం స్టాంప్స్ పెట్టాను. మీరు ఒకవేళ అక్కడికి స్కిప్ అవుదాం అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ టైం. ఏదైనా పర్టికులర్ పాయింట్ మీకు మోర్ ఇంట్రెస్టింగ్గా ఉండి అక్కడికి వెళ్దాం అనుకుంటే, బట్ ఐ సజెస్ట్ యూ మీరు మొత్తం వీడియో చూస్తే యూ విల్ బెనిఫిట్ మోర్. సో గెటింగ్ ఇన్ టు ద ఫస్ట్ సబ్ టాపిక్, మై స్కిన్ కేర్ రొటీన్. నా పర్టికులర్ స్కిన్ కేర్ రొటీన్కి వస్తే నేను మోస్ట్ బేసిక్ అండ్ ఒక మైల్డ్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతా. అంటే నేను వాడే ప్రొడక్ట్స్ ఒక టన్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉండవు. ఇట్ ఈస్ మోర్ లైక్ ఎవ్రీ డే ట్వైస్ ఒక మైల్డ్ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ అండ్ ఒక వెరీ సింపుల్ సన్ ప్రొటెక్టర్ కమ్ మాయిశ్చరైజర్, ఒక ఫేస్ స్క్రబ్ అండ్ ఒక అండర్ ఐ క్రీమ్. వీటికన్నా ఇంకా ఎక్కువ వాడను. అండ్ ఒక అడిషనల్గా ఒక రోజ్ వాటర్ స్ప్రే విచ్ ఐ యూస్ మోర్ దెన్ ఎనీ అదర్ థింగ్స్ ఇన్ దీస్ ప్రోడక్ట్స్. అండ్ ఒక 3 to 4 డేస్కి ఒకసారి ఫేస్ స్క్రబ్ వాడతా. అండ్ ఎప్పుడైనా అవసరం ఉంటే అండర్ ఐ క్రీమ్ వాడతా. దట్ ఇస్ ఇట్, వెరీ సింపుల్. వాడేది ఏంటంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఎక్కువ వాడేది ఫేస్ వాష్ అండ్ రోజ్ వాటర్ స్ప్రే. మాయిశ్చరైజర్ కూడా నేను బయటికి వెళ్తే తప్పితే వాడను. బికాజ్ మై స్కిన్ న్యాచురల్గానే కొద్దిగా ఉంటుంది. ఒకవేళ మీ స్కిన్ డ్రైగా ఉంటే ఎక్కువ మాయిశ్చరైజర్ వాడండి, లేకపోతే అవసరం లేదు. అండ్ దిస్ బ్రింగ్స్ మీ టు సబ్ టాపిక్ నెంబర్ 2 విచ్ ఇస్ ద ప్రోడక్ట్స్ దట్ ఐ యూస్. ఫేస్ వాష్ వచ్చి నేను గత 1 yearగా ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ పర్టిక్యులర్ ఫేస్ వాష్ ఫ్రమ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్. మీకు ఇది కనబడుతుంది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ కాల్డ్ శాండల్వుడ్ అండ్ ఆరెంజ్ పీల్. ఇది నా ఫేస్కి బాగా హెల్ప్ అయింది. ఇట్ ఈస్ అ వెరీ మైల్డ్ ఫేస్ వాష్. దీన్ని నేను చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే బై గివింగ్ మీ దట్ ఫ్రెష్ ఫీల్
దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ మైల్డ్. అంటే రాసుకుంటే ఇట్స్ మోర్ లైక్ ఏ ఫేస్ క్లెన్జర్, ఫేస్ వాష్ కన్నా. ఇది డైలీ వాడేది, డైలీ 2 సార్లు వాడేది కాబట్టి ఒక స్ట్రాంగ్ సబ్స్టెన్స్ నేను వాడను. ఎందుకంటే నా స్కిన్ నేను ఎంత మైల్డ్గా వాడితే స్కిన్ అంత అంత స్మూత్గా, అంత నైస్గా ఉంటుంది. సో మీరు కూడా వెనెవర్ మీ బడ్జెట్లో మీరు తీసుకునే ఫేస్ వాషెస్ అన్నీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు ఇక్కడ ఫోటోల కింద వస్తుంటాయి. సో అన్ని రకాల బడ్జెట్ ఫేస్ వాష్లో పెడతాను. యూ కెన్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ దోస్. బట్ దిస్ ఈజ్ మై నేను పర్సనల్గా వాడే ఫేస్ వాష్ ఇది. అండ్ ఆబ్వియస్లీ ఫేస్ వాష్ తర్వాత ఐ యూస్ దిస్ అ లాట్. నేను ఫేస్ వాష్ చేయనప్పుడు కూడా ఎప్పుడైనా ఇమీడియట్గా ఫ్రెష్ అవ్వాలంటే ఐ టేక్ దిస్ రోజ్ వాటర్ అండ్ ఐ స్ప్రే ఇట్ ఆన్ మై ఫేస్. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇట్లా ఇట్లా జస్ట్ ఒక 4 స్ప్రేస్ చేస్తే ద ఫేస్ గెట్స్ రిజునవేటెడ్ వెరీ వెరీ ఈజీలీ. దిస్ ఈజ్ అ రోజ్ వాటర్ అమిగోస్. మీరు ఐ గాట్ దిస్ ఫ్రమ్ ఎ బ్రాండ్ కాల్డ్ కామా. మీకు వేరే బ్రాండ్స్లో తీసుకోవాలన్నా తీసుకోండి. రోజ్ వాటర్లో పెద్ద కంటామినేషన్ ఏం జరగదు. బట్ ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూసుకొని యూ కెన్ గెట్ రోజ్ వాటర్ ఆఫ్ యువర్ చాయిస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దిస్ ఐ యూజ్ అ మాయిశ్చరైజర్ కమ్ సన్ ప్రొటెక్టర్. ఇది SPF 25. అంటే మరీ హెవీ డోస్ ఆఫ్ SPF కాదు. SPF అంటే సన్ ప్రొటెక్షన్ వాట్ ఎవర్, అదేదో టెక్నికల్ టర్మ్ ఉంటుంది. బేసిక్గా బయటికి వెళ్ళేటప్పుడు సన్ నుంచి మన స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాడేది. దట్ ఈస్ దిస్ ప్రొడక్ట్ హియర్ ఫ్రమ్ ఫారెస్ట్ ఎసెన్షియల్స్. అగైన్ ఇవి ప్రొడక్ట్స్ కొద్దిగా కాస్ట్లీ, ఒక 1000+ ఉంటాయి. బట్ ఇక్కడ క్యాచ్ ఏంటంటే ఇది ఒక్కొక్కటి మోర్ దాన్ ఎ ఇయర్ వచ్చింది. ఇది నేను లిటరలీ 2019 ఎండింగ్లో కొన్నా, 2020 ఎండింగ్ వచ్చేసింది. లిటరల్లీ ఇంత వాడా. సో యూ కెన్ అండర్స్టాండ్ ఒక 1000 రూపాయలు పెడితే ఎంత మంచి ఎన్ని డేస్ వచ్చే ప్రోడక్ట్ వస్తుందో. కీప్ దిస్ ఇన్ మైండ్ అమిగోస్. అండ్ నేను వాడే స్క్రబ్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ కామా. ప్రస్తుతానికి ఆ స్క్రబ్ అయిపోయింది. ఏదో టు జస్ట్ షో యూ, ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ దిస్ శాంపుల్ ప్రోడక్ట్. ఇది కామాలో కుంకుమాడి బ్రైటనింగ్ ఆయుర్వేదిక్ ఫేస్ స్క్రబ్ అని దొరుకుతుంది. దిస్ ఈజ్ ద ప్రోడక్ట్ దట్ ఐ యూజ్ అమిగోస్. అండ్ అప్పుడప్పుడు డైలీ వాడేది కాదు, వెన్ ఎవర్ ఐ ఫీల్ మై ఐస్ కొద్దిగా టైట్గా కనబడుతున్నాయంటే ఐ యూజ్ ఇస్ ఐ క్రీమ్ ఫ్రమ్ బాడీ షాప్. ఇది లిటరల్లీ నేను వీక్లీ వన్స్ అట్లా వాడుతుంటా. ఎప్పుడైనా నాకు ఐస్ టైర్డ్గా, ఈ వీడియో చేసేటప్పుడు ఐస్ టైర్డ్గా అనిపిస్తే దిస్ వన్ ఐ యూస్. సో దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ దట్ ఐ యూస్. అండ్ నేను ఇవి ఎందుకు తీసుకుంటున్నానో కూడా మీకు చెప్పాను. అండ్ ఐ అండర్స్టాండ్ అందరి బడ్జెట్స్ ఒకేలా ఉండవు. కొంతమంది దీనికన్నా కాస్ట్లీయర్ ప్రొడక్ట్స్ కొనగలుగుతారు, కొంతమంది దీనికన్నా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ కొనగలుగుతారు. సో మీ బడ్జెట్ ఏంటో మీరు తెలుసుకొని యూ హ్యావ్ టు గో ఫర్ దోస్ ప్రొడక్ట్స్ అమిగోస్. విచ్ బ్రింగ్స్ మీ టు ద థర్డ్ సబ్ టాపిక్ విచ్ ఈస్ వై ఐ చోజ్ దిస్ ప్రొడక్ట్స్. మీరు ఈ ప్రొడక్ట్స్ అన్ని గమనిస్తే మీరు దీంట్లో ఒక కామనాలిటీని పట్టుకోగలుగుతారు, విచ్ ఈస్ ద మైల్డ్నెస్. ఇవి డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి వచ్చిన ఆల్ ఆఫ్ దీస్ ప్రొడక్ట్స్ ఆర్ వెరీ మైల్డ్. మీరు మైల్డ్ ప్రోడక్ట్ వాడితే మీ స్కిన్ కూడా మిమ్మల్ని థ్యాంక్ చేస్తుంది. సో మీరు ఈ ప్రొడక్ట్స్ కావాలంటే దీస్ ఆర్ ద ప్రొడక్ట్స్ దట్ ఐ యూజ్. ఐ లింక్ దెమ్ డౌన్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆర్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బడ్జెట్స్లో నేను ప్రొడక్ట్స్ పెడతాను. సో యూజ్ మైల్డ్ ప్రొడక్ట్స్ అమిగోస్. అండ్ ద సెకండ్ థింగ్ ఇస్ పారాబెన్ సల్ఫేట్ అనే ఈ 2 కాంపౌండ్స్ లేకుండా చూసుకోండి. దీస్ ఆర్ ద బేసిక్ థంబ్ రూల్స్ ఐ ఫాలో. అవే మీకు చెప్పేశాను. సో దిస్ ఈజ్ మై స్కిన్ కేర్ రొటీన్. అండ్ ఇన్ కన్క్లూజన్, ఆల్వేస్ ట్రీట్ యువర్ స్కిన్ వెల్. స్కిన్ అనేది అమ్మాయిలకు మాత్రమే కాదు, అబ్బాయిలకు కూడా బాగుండాలి. మనం ఒక మంచి స్కిన్ ఉండే అమ్మాయిని చూసి మనం ఎట్లా అట్రాక్ట్ అవుతామో, మన స్కిన్ బాగుంటే అమ్మాయిలు కూడా అట్లనే అట్రాక్ట్ అవుతారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ అట్రాక్షన్ అమిగోస్. కీప్ యువర్ స్కిన్ వెల్. అండ్ దట్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఈ ప్రొడక్ట్స్ అన్ని చూడడం వల్ల మీకు ఒక ఇన్సైట్ వచ్చిందని నేను నమ్ముతున్నాను. అండ్ దీని మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఆర్ మీకు నాకు ఏదైనా చెప్దామనుకుంటే లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. చెప్దామనుకుంటే #టెల్లమిగో అని, అడుగుదామనుకుంటే #ఆస్కమిగో అని పెట్టండి. అండ్ ఆ టాస్క్ మర్చిపోవద్దు. ఇమీడియట్లీ గో అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. హ్యాండిల్ నేమ్స్ ఆర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేసేసేయండి అమిగోస్. అడియోస్ అమిగోస్.